హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా 6000 mAh కెపాసిటీ బ్యాటరీతో అలాగే 7000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్మార్ట్ ఫోన్. ఈ వీడియోలో టోటల్గా ఈ మొబైల్ ఫోన్ నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక బాక్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. టాప్ సైడ్లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 6000 mAh కెపాసిటీ బ్యాటరీ అలాగే పవర్డ్ బై మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ అని ఇక్కడ బాటంలో అయితే కనిపిస్తుంది. ఇక రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు స్మార్ట్ 5 అని ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి 2GB 32GB వేరియంట్ అని కనిపిస్తుంది. ఇక అలాగే కొన్ని మెయిన్ కీ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. నేను బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఇక అలాగే మనకు మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇక ప్రైస్ చూసుకుంటే 8999 రూపాయలకి అయితే ఉంది. బట్ ఇది 7200కి ఫ్లిప్కార్ట్లో సేల్స్లో అయితే ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను సేల్స్ అన్ని బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేసి మొబైల్ ఫోన్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందో చూపిస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఎప్పటిలాగే మనకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో టాప్ సైడ్లో స్టిక్కర్, సో దీని మీద మనకు అన్ని కీ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. సో మొబైల్ ఫోన్ కొంచెం పెద్దగా అయితే ఉంది. సో మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా చూసుకుంటే ఒక 5 వాట్కి సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. అలాగే దీంట్లో చూసుకుంటే ఒక మైక్రో USB టు USB ఛార్జింగ్ కేబుల్, అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, దీంతో పాటుగా ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఇక్కడ వారంటీకి సంబంధించిన పేపర్ వర్క్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే ఒక కేస్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ కేస్, ఒక స్క్రీన్ గార్డ్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఇవి మనకు టోటల్గా మొబైల్ ఫోన్తో పాటుగా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఇక మొబైల్ ఫోన్ మీద ఉన్న స్టిక్కర్స్ని అయితే తీసేస్తాను. చూడొచ్చు, స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ టోటల్గా పాలీకార్బోనేట్ బిల్డ్ క్వాలిటీతో చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్నప్పటికీ మరీ అంత వెయిట్గా అయితే లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో మొబైల్ని అయితే నేను ఫస్ట్ బూటప్ చేస్తాను. మొబైల్ ఫోన్ బూటప్ అయ్యి సెటప్ అయ్యేలోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి ఒకసారి క్లియర్గా చెప్తాను. సో దీంట్లో మనకు 6.82 ఇంచెస్తో HD+ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. సో స్క్రీన్ కూడా మనకు చాలా పెద్దగా ఉంటుంది. టాప్ సైడ్లో మనకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. దీంట్లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అలాగే మెయిన్ ఇయర్ స్పీకర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. సో మనకు స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 90% వరకు అయితే ఉంటుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక బాటంలో చూసుకుంటే మెయిన్ మైక్రోఫోన్, మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్, టాప్ సైడ్లో ఏమీ ఉండవు. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో సిమ్ స్లాట్ వచ్చేసరికి మనకు డెడికేటెడ్ స్లాటే. సో దీంట్లో మనం 2 సిమ్ కార్డ్స్, ఇంకా అలాగే 256GB వరకు SD కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా అయితే కనిపిస్తుంది. బట్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కాదు, మనకి ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సారే ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, అది ప్రైమరీ కెమెరా సెన్సార్, అలాగే లో లైట్ కెమెరా సెన్సార్, అలాగే ఇక్కడ మనకు AI సెన్సార్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అనేది ఉంటుంది. పక్కనే ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటంలో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి కూడా లుక్ వైజ్గా చాలా బాగుంది. టోటల్గా 6000 mAh కెపాసిటీ బ్యాటరీతో. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ నేను టోటల్గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు, మనకు బ్లోట్వేర్ అయితే మరీ అంత ఎక్కువగా లేదు, కానీ కొన్ని చిన్న చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి ప్రీ ఇన్స్టాల్గా. సో వాటిని మనం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే సింపుల్గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి సెట్టింగ్స్లో తీసుకువెళ్తాను. సో ఇక్కడ నుంచి మై ఫోన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇది వీళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ XOS డాల్ఫిన్ వర్షన్ 7.0.0 మీద అయితే రన్ అవుతుంది. ఇక అలాగే స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకు 2GB ర్యామ్ ఇంటూ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీంతో పాటుగా కెమెరాస్ గురించి చెప్పేశాను. ఇక అలాగే 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద అయితే వస్తుందన్నమాట. ఇక అలాగే ఇందులో మనకు సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చినట్లయితే November 5, 2020కి అయితే ఉంది. ఇక దీని తర్వాత మనం సెట్టింగ్స్లో స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు 2GB ర్యామ్లో 831MB ఫ్రీగా అయితే ఉంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 32GBలో 23GB అయితే మనకు ఫ్రీగా అయితే ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా SD కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఇందులో మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది. సో నేను రెండింటిని సెట్ చేశాను. సో చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ కూడా మనకు చాలా ఫాస్ట్గా అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు, సో టచ్ చేసిన సెకండ్ కంటే కూడా చాలా తక్కువ టైంలోనే మనకు లాక్ అయితే అన్లాక్ అవుతుంది. చాలా ఫాస్ట్గా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇక్కడ మనకు వర్క్ అవుతుంది అయితే తెలుస్తుంది. ఇక దీని తర్వాత ఫేస్ అన్లాక్ విషయానికి వస్తే, సో చూడొచ్చు, ఫేస్ అన్లాక్ కూడా మనకు ఒక సెకండ్ కంటే తక్కువ టైంలోనే లాక్ అయితే అన్లాక్ చేయగలుగుతుంది. సో చూడొచ్చు, చాలా ఫాస్ట్గానే మనకి ఇక్కడ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది.
ఇక మొబైల్లో సెన్సార్స్ విషయానికి వస్తే మనకు మొబైల్ ఫోన్లో ప్రతి సెన్సార్ అయితే ఉంది. యాక్సిలోమీటర్, మ్యాగ్నోమీటర్, ఇంకా అలాగే ఓరియంటేషన్, గైరో, లైట్ ప్రాక్సిమిటీ, సో ప్రతి సెన్సార్ అయితే మనకు ఉంది. ఏ సెన్సార్ ఈ ఫోన్లో అయితే స్కిప్ చేయలేదు. ఇక ఒకసారి కెమెరా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇక దీంతో పాటుగా రైట్ సైడ్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే ఉంది. సో ఇక కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇందులో చూసుకుంటే స్లో మోషన్కి సంబంధించి అంటే మనం ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి స్లో మోషన్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు వీడియో ఉంది. సో వీడియో డిపార్ట్మెంట్లోకి వస్తే మనం 1080p వరకు మనం రైట్ సైడ్ కెమెరా యూస్ చేసేసి వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి కూడా మనం 1080p వరకు అయితే వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఏఐ క్యామ్, బ్యూటీ, బోకే, ఇంకా అలాగే ఏఆర్ షాట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వీటిని అన్నింటినీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి నేను కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు చూసే ప్రతి ఫోటోని నేను ఇదే మొబైల్ ఫోన్ కెమెరాతో క్యాప్చర్ చేశాను. సో చూడొచ్చు, క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది. సో కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకైతే గుడ్ అని అనిపించింది. సో ఓవరాల్గా 7000 రూపీస్లో మనకు బ్యాటరీతో పాటుగా దీంట్లో కెమెరాస్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. ఇక దీని తర్వాత ఇందులో మనకు మీడియాటెక్ హీలియో G25 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. సో మీరు గేమ్స్ కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. మీరు మీడియం ఇంకా అలాగే లో సెట్టింగ్స్లో, అంటే ఆ గ్రాఫిక్స్ సెట్టింగ్లో మీకు గేమ్లో ఎటువంటి ల్యాగ్స్ అనేవి కనిపించవు. మొబైల్ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే సో చూడొచ్చు, క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా పంచిగా కనిపిస్తున్నాయి. సో ఇది హెచ్డి ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే అయినప్పటికీ సో మనకు కలర్స్ అయితే నిజంగా చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. ఇక బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో వీడియో డిపార్ట్మెంట్ అంటే మీరు ఒకవేళ వీడియోస్, మూవీస్ చూడాలనుకుంటే కూడా డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇక ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో బాటంలో ఎక్కడ కూడా మనకు స్పీకర్ గ్రిల్స్ అనేవి కనిపించవు. స్పీకర్ మనకు ఈసారి బాటంలో అయితే లేదు. మనకు మెయిన్ ఇయర్ స్పీకర్ ఉంటుంది కదా, సో అక్కడే మెయిన్ స్పీకర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు DTS సౌండ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి నేను ఆడియో క్వాలిటీ కూడా మీకు వినిపిస్తాను. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు కూడా వినొచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, దీని సౌండ్ క్వాలిటీ మరీ అంత లౌడ్గా అయితే లేదు, అబౌవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. ఇక దీని తర్వాత ఈ మొబైల్ ఫోన్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, ఇక అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ వోల్టీకి కూడా సపోర్ట్ చేస్తుంది, ఇన్బిల్డ్గా FM కూడా ఉంది. సో మనకు మొబైల్ ఫోన్లో కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా 6000 mAh కెపాసిటీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో G25 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఇక కెమెరా డిపార్ట్మెంట్ కూడా గుడ్ అనే చెప్పొచ్చు. 7000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో. ఒకవేళ మీరు ఇంట్లో కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కోసం, సో నార్మల్ యూసేజ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే, బిగ్ బ్యాటరీ ఉండాలి, బిగ్ డిస్ప్లే ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో అన్ని ఫీచర్స్ అయితే నాకు తెలిసి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బాగున్నాయి. అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 మొబైల్ ఫోన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే క్లియర్గా అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.